అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ మంత్రి వారి ఆధ్వర్యంలో మా ముదోల్ నియోజకవర్గం నుంచి మరి గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు మరి సర్పంచ్ నుంచి ఎంపీపీ ఎంపీటీసీ అంటే జెడ్పీటీసీ వీళ్ళందరి పదవీకాలం మొన్ననే ముగిసింది. మరి గ్రామాల్లో కొన్ని వసతులు చాలా అవసరం ఉండే, మరి కమ్యూనిటీ హాల్స్ కానీ, డ్రైన్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, అదేవిధంగా గ్రామం నుంచి చేనులకు పోయే దారులు కానీ ఇవన్నీ కూడా చాలా అవసరమని భావించి ప్రజాప్రతినిధులందరూ కూడా వారు కోరినారు. మరి ప్రతి గ్రామంలో మరి ఇది అవసరమని చెప్పిన పిదప మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరి సీతక్క గారిని కలవడం జరిగింది. మరి వారికి మరి మా గ్రామాల్లో, మా ముదోలి గ్రామాల్లో కానీ, పట్టణంలో కానీ, మైసా పట్టణంలో కానీ ఈ పలానా అవసరాలు నేను చెప్పడం జరిగింది. వారు ఇవన్నీ కూడా చేసి ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మరి జిల్లా ఆఫీసర్స్తో ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అవసరమని భావించి సుమారు 2,40,00,000 వరకు మరి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. అవి మంజూరు కూడా చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మరి గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్స్, సీసీ రోడ్స్, డ్రైన్స్, మరి చేన్లకు పోయే రోడ్స్, కమ్యూనిటీ హాల్స్, ఎస్సీ కమ్యూనిటీ హాల్, బీసీ కమ్యూనిటీ హాల్, ఎస్టీ కమ్యూనిటీ హాల్ ఇవన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. మరి దీంతోపాటు మరి అనారోగ్యంతో మరి కొందరు వ్యక్తులు బీదవారు, వారికి ప్రైవేట్ హాస్పిటల్లో మరి ఇక్కడ లోకల్ హాస్పిటల్లో వారికి ట్రీట్మెంట్ కాదని భావించి మరి డాక్టర్స్ సూచన మేరకు నిజామాబాద్కు, హైదరాబాద్కు వారికి తీసుకోవడం జరిగింది. మరి వారికి అక్కడి దవాఖానలో మరి డబ్బులు వెచ్చించడానికి చాలా ఇబ్బందిగా ఉంటే వారు అప్పు చేసి మరి ఆ ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. మరి వారు చాలా బీదవారు, మరి వారికి ఆ చేసిన అప్పు కట్టాలి కదా అని భావించి ఎంతో బాధతో గ్రామ పెద్దలతో సంప్రదించి మరి సీఎం రిలీఫ్ దానికి ఏదైతే బిల్స్ ఉన్నాయో ఇవ్వడం జరిగింది. ఆ బిల్స్ తీసుకొని మన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారి దగ్గరకు పోతే వారు సీఎం రిలీఫ్ శాంక్షన్ చేయడం జరిగింది. సుమారు ఇప్పుడు మా అన్ని మండలాలు కలిపి ఒక 5 లక్షల వరకు మరి సీఎం రిలీఫ్ చెక్స్ కూడా మంజూరు చేయడం జరిగింది. దీంతోపాటు 2,40,00,000 మరి రోడ్స్ ఇవన్నీ ఇంతకుముందు చెప్పడం జరిగింది, అవి కూడా మంజూరు చేయడం జరిగింది. మరి ఈరోజే లబ్ధిదారులకు డిస్ట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ పనులు ఏవైతున్నాయో మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి రిపేర్ చేసి వారి ద్వారా ఎస్టిమేట్స్ చేసి పనులు కూడా ప్రారంభిస్తాం. మరి ఇంకా చాలా కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఉంది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ టైంలో వారు వాదా చేశారో, వారు అభయం ఇచ్చారో అవన్నీ కూడా పూర్తి కావడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మరి ఏదైతే రైతు బంధు ఉందో, రైతు రుణమాఫీ ఆ స్కీమ్ కూడా లాగు అవుతున్నది. మరి రైతులు ఎవరు కూడా